ఆంధ్రప్రదేశ్ లో డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా జూలై 20 తారీఖు నుంచి నిరసన చేపట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జీవో నెంబర్ 396 తీసుకొస్తున్నారో దీని వల్ల ఖచ్చితంగా మాకు ఉద్యోగ భద్రత అనేది ఉండదు, అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఆలస్యం అవుతాయని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి అసలు జీవో నెంబర్ 396 రావడం వల్ల వారికి కలిగే నష్టం ఏంటనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే ఇప్పుడు జీవో నెంబర్ 396 రావడం వల్ల మీకు ఏంటి ప్రాబ్లం ఏంటంటారు? సార్ మా ఉపాధి పోతుందండి. మేము తరతరాలుగా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చి కొత్తగా ఉపాధి చూపిస్తామని చెప్పి అంటుంది. 20 ఏళ్ల మంచి 5 ఏళ్ల మంచి వృత్తిలో కొనసాగుతున్నప్పుడు మేము కొత్తగా ఏం నేర్చుకుంటామండి? ఉన్న ఉపాధిని కాస్త తీసేస్తే మేము రోడ్డు పడాల్సి వస్తుంది. దీనివల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళు చాలా మంచి రోజు చూసుకొని రిజిస్ట్రేషన్ పర్పస్ వస్తుంటారండి. ఆ రోజు ఇన్ని రకాలుగా ఇంతమంది డాక్యుమెంట్ రైట్లు అందరూ కలిసి కూడా డాక్యుమెంట్లు తయారు చేసి పెడుతుంటేనే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. సర్వర్లు మొరాయించడమో లేకపోతే ఇంకోటి వగైరా ఉందని చెప్పేసి చాలా విధంగా ఇబ్బంది. దానివల్ల ఎంతమంది జనాలు నష్టపోతున్నారు అనేది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అందరికి తెలియాలి సార్. అయితే డిఐజీ రామారావు గారు చెప్తుంది అయితే ఏంటంటే 1-2 రోజులు లేట్ అయినా సరే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతాయి కదా, దానికి అంత ఆందోళన చెందాల్సిన విషయం పని లేదని అంటున్నారు. 1-2 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఎవరు చేస్తారు రిజిస్ట్రేషన్? వారి ప్రశ్నకి జవాబు ఏంటంటే ఎవరు చేస్తారు? బేసికల్ గా మేము ప్రత్యేకం కోరుకునేదాన్ని 396 రద్దు చేసేసి మాకు అందరికి లైసెన్సులు ఇచ్చేస్తే అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో చేస్తాం చాట్ జీపీటీ నుంచి మేము డాక్యుమెంట్ వీఆర్ ప్రిపేరింగ్ డాక్యుమెంట్ అన్నది నాన్ సెన్స్. అది అకౌంటబిలిటీ. ఇప్పుడు ఎనీథింగ్ హ్యాపెన్స్ రాంగ్ పర్టికులర్ ప్రాపర్టీ వీఆర్ ద అకౌంటబుల్. ఎందుకంటే డ్రాఫ్టెడ్ బై అని మా సంతకం పెట్టి మా ఫోన్ నెంబర్ వేస్తాం. సో దట్ వీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ డాక్యుమెంట్. ఎందుకంటే అది డ్రాప్ చేసింది మేము కనుక. అదే విధంగా ప్రభుత్వానికి అసలు ఈ జీవో నెంబర్ 396 వల్ల ప్రభుత్వానికి మేజర్ గా జరిగే నష్టం ఏంటి అంటారు? ప్రభుత్వానికి మేజర్ గా ప్రభుత్వానికి నష్టం అనేది నేను చెప్పలేను కానీ అంటే ప్రజలకు మాత్రం నష్టం అనేది చాలా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు తనకు అనుకూలమైన విధంగా తనకు నచ్చిన విధంగా కొనుగోలుదారుడు అమ్మకందారుడు సూచించిన మేరకు మాత్రమే మేము దస్తావేజులు రాసి రిజిస్ట్రేషన్ చేయగలం. కానీ ప్రభుత్వం పెట్టే ఆర్ఎస్కే కేంద్రాల్లో ఓన్లీ ప్రింటెడ్ మ్యాటర్ తప్పితే వేరే మ్యాటర్ ఉండదు. ఆ మ్యాటర్ నే ఫాలో అవ్వాల్సింది తప్పితే ఆ మ్యాటర్ లో ఫాలో అయితే కొనుగోలుదారునికి నష్టం వచ్చే విధం అయితే 100% ఉంటుంది. 100% ఉంటుంది. అదేవిధంగా అనేక కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా ఉపాధి పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మంది డాక్యుమెంట్ రైటర్స్ అవసరం ఉంటే తప్ప దానివల్ల నష్టం లేదని చెప్తున్నారు. మరి ఎవరన్నమాట? అదే డిఐజీ రామారావు గారు అన్నారు ఇప్పుడు మాట్లాడినప్పుడు. కేంద్రాలు ఎక్కువ చేయడం వల్ల ఉపాధి ఎక్కువ కలుగుతా? ఎలా కలిగింది? ఆల్రెడీ ఆ కేంద్రాలకు సరిపడా మేము ఉన్నాం ఇక్కడ. మా దగ్గర ఇంకప్పుడు ఎక్కువగా ఉన్నారు. ఇంకా రేపు మా డిటిపి ఆపరేటర్ కూడా ఆ కేంద్రంలో భాగం అవుతారు. మా దగ్గర పనిచేసే స్టాఫ్ ఆ కేంద్రంలో భాగం అవుతారు. ఎక్కువ ఉపాధి ఏం రాదు, మాకు నష్టం ఎక్కువ జరిగింది. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే ఆ జీవోని రద్దు చేయాలి, మా అందరికీ లైసెన్స్లు ఇచ్చి మమ్మల్ని కూడా ప్రభుత్వంలో గుర్తించాలి. ఎన్జిఓలుగా కాకపోయినా మమ్మల్ని ఇంకో విధంగా అయినా సరే మమ్మల్ని గుర్తించాలి. మేము ఇంతకు మించి గవర్నమెంట్ మేము అడగట్లేదు. సో అంటే ఈ నిరసన ఇంకేమైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటారా, లేదంటే శాంతియుతంగానే? శాంతియుతంగానే చేస్తున్నాం. మేము కత్తులు కట్టాలను రాజకీయ నాయకులు కాదు. పెన్నుచ్చుకున్న కాలం శ్రీశ్రీ గారి కాలంతో ఎలా ఆయన మొదలయ్యి మేము అంతే. అంతేగాని మా దగ్గర కత్తులు గిత్తులు ఉండవు. అది. సో అదే విధంగా ఇప్పుడు మీడియా పరంగా ప్రభుత్వానికి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? మాకు లైసెన్సులు పునరుద్ధరించండి, అకౌంటబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా వివిధ రూపాలుగా రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ఒక ఫీజు ఫిక్స్ అయ్యండి మాకు. దీస్ ఆర్ ద ఫీజు అని చెప్పి ఫిక్స్ చేస్తే ఆ ఫీజు కలెక్ట్ చేసి దాని మీద మేము జిఎస్టీ కలెక్ట్ చేస్తాం, సర్వీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. గవర్నమెంట్ కూడా దాంట్లో కూడా షేర్ ఉంటుంది. వేరే ఇదంతా వైట్ మనీ కనుక we will pay the income tax also. From income tax నుంచి కూడా 36% స్టేట్ రెవెన్యూ వస్తుంది ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అన్ని విధాలా ఈ లైసెన్సింగ్ పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వానికి ఉపయోగం తప్పితే నష్టం అయితే లేదని మా అభిప్రాయం. సో అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా చాలా శాంతియుతంగా రిజిస్టర్ ఆఫీస్ ముందైతే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అయితే ఒకవేళ దీని గురించి డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా దీని ప్రభుత్వం కూడా గుర్తించి అందరికీ లైసెన్స్ కనుక ఏర్పాటు చేస్తే మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే? మాకు లైసెన్స్ ఇప్పిస్తే మాకు జీవనోపాధి వచ్చిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పీపీపీ విధానం ఏదైతే తీసుకొచ్చిందో దీనివల్ల మాకు భవిష్యత్తు ఏమైందని మాకు ఆందోళన అనేది ఉంది. సో మీరు మాకు లైసెన్స్ ఇప్పిస్తే దీని మీద దాదాపు
ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ 150 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ దస్తావేజులను దేన్ని నమ్ముకొని ఉన్నారు పిల్లలు, వాళ్ళందరూ భవిష్యత్తు డిటిపి ఆపరేటర్, స్టాంప్ పెయింటర్ ఎవరైనా కానీ దీన్ని నమ్ముకొని ఉన్నారండి. సో మీరు మాకు లైసెన్స్ ఇప్పిస్తే మేము రెస్పాన్సిబిలిటీ కొంటాం. ఇప్పుడు మీరు రెవెన్యూ అయితే వీటి వల్ల ఆర్ఎస్వి కేంద్రాల్లో రెవెన్యూ పెరిగిద్ది అంటున్నారండి. మీరు మాకు అవకాశం ఇవ్వండి, మీ రెవెన్యూ తగ్గిద్దలేదు మీరు చూడండి. అసలు మాకు ఏమి ఇవ్వకుండా మీరు ఆర్ఎస్వి కేంద్రాలు పెట్టేసి రెవెన్యూ మేము పెంచుతామంటే ఇన్నాళ్ళు దస్తాలు. ఇప్పుడు పార్టీ వచ్చి రిజిస్ట్రేషన్ కి ముందు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కలవరండి. మా దగ్గరకు వచ్చి అసలు ఏంటి ఆ డాక్యుమెంట్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, దాని గజం ఎంత వాల్యూ ఉంది, దీనికి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలి, ఇవన్నీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇవ్వాలి అడిగితే మేము అన్ని తయారు చేసి ఇచ్చి పీడీలు అన్ని కూడా మేము కొట్టేస్తే తీసుకెళ్ళిపోయి విషయం సబ్మిట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆర్ఎస్వి కేంద్రాలు పెట్టారండి. మంచి రోజు సెంటిమెంట్ ఉంటుందండి కొంతమందికి. దశమి రోజు చేయించుకోవాలి, ఏకాదశి రోజుకోవాలి, పంతుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఈ సెంటిమెంట్ రోజు వచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి స్లాట్ బుకింగ్ ఉంటుంది, వీళ్ళకి ఉండదు, స్లాట్ బుకింగ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మీరు ముందస్తుగానే స్లాట్ బుక్ చేసి కస్టమర్ కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సత్వరంగా పని అయ్యేలాగా చూస్తారు. అంతే, ఎగ్జాక్ట్లీ. మేము 100% మేము అదే చేస్తున్నాం. మా దగ్గరికి ఒక వారం రోజులు 10 రోజుల ముందు వచ్చేసి అన్ని అరేంజ్ చేసుకుంటారండి. ఇప్పుడు ఆర్ఎస్వి కేంద్రాలు పెడితే వాళ్ళు వచ్చి టైంకి మీకు స్లాట్లు ఇవ్వండి అంటారండి. ఇప్పుడు మన భారతదేశంలో సెంటిమెంట్ ఎక్కువ అండి. అందులో ఆస్తులు కొనుగోలనేసరికి మంచి రోజులు తీసుకుంటారంటే అని తీసుకుంటారండి. అలా మంచి రోజులు చేసుకుంటున్నప్పుడు ఆ టయానికి పర్టికులర్ ఆ టయానికి వచ్చి స్లాట్ మేము అన్ని వారం రోజుల ముందు అన్ని రెడీ చేసి వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు ఏ టైం అంటే ఆ టైంకి స్లాట్ బుక్ చేసి వాళ్ళ సౌకర్యం కలిగిస్తున్నాం. రేపు ఈ ఆర్ఎస్వి కేంద్రాలు వచ్చిన తర్వాత జరిగిద్దా? సో అయితే ఇది ప్రస్తుతం విజయవాడలోని రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది జూలై 20 తారీఖు నుంచి వీళ్ళ నిరసన అయితే కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ రోజు డిఐజీ రామారావు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా ప్రభుత్వానికి వీళ్ళ వినతులన్నీ కూడా తెలియజేసిన తర్వాత దీని మీద ఒక పూర్తి క్లారిటీ తీసుకుని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చూస్తామని చెప్పి డిఐజీ రామారావు గారు కూడా వ్యక్తం చేశారు.